జ్యోతిబా పూలేకి మరియు ఆయన భార్య సావిత్రిబాయి పూలేకి భారత రత్న ఇవ్వాలని చెప్పి మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేసింది. ఎప్పటి నుంచో వాళ్ళకి ఇవ్వాల్సి ఉందని, ఇంకా లేట్ అయిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా సోషల్ రిఫార్మర్స్, ఎడ్యుకేషన్ కోసం విపరీతమైన కృషి చేశారు. అంతేకాదు విడోస్ సంబంధించి, ఉమెన్ కి సంబంధించి, సమాజంలో మార్పుకు సంబంధించి చాలా కృషి చేశారనమాట. సోషల్ రిఫార్మర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ జ్యోతిబా పూలే అయితే మంచి రెవల్యూషనరీ థింకర్ అని చెప్పొచ్చు అనమాట. 19th సెంచరీలో వీళ్ళు చేసిన పనులు కానీ, వీళ్ళు ఆచరించిన జీవన మార్గం కానీ అందరికీ ఆదర్శం అనమాట. ముఖ్యంగా జ్యోతిబా పూలే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఆయన ఎస్టాబ్లిష్ చేశారనమాట. అదే విధంగా అంటరానితన నిషేధం కోసం, కుల వ్యవస్థ నిషేధం కోసం చాలా కృషి చేశారు. ఆయన భార్య ఇన్ఫార్మల్ గా ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా అంటాం సావిత్రిబాయి పూలేని. ఆవిడ పేరు మీద పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ కూడా పెట్టారు. జ్యోతిబా పూలేని మహాత్మా అని కూడా పిలుస్తారు. దేశంలో అతి కొద్ది మంది మాత్రమే మహాత్మా అని పిలుస్తారనమాట. అలాంటి మహాత్ముడు జ్యోతిబా పూలే. ఆయన గులాంగిరి అనే పుస్తకం రాశారు. సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేశారు, ట్రూత్ సీకర్స్ సొసైటీ. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇల్లు కూడా వీడియోస్కి ఇచ్చేశారనమాట. దాంతో పాటు వాళ్ళిద్దరూ కలిసి మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ 1848లో పూణేలో ఏర్పాటు చేశారంట. అంతేకాదు వాళ్ళ జీవితకాలం మొత్తం కూడా కుల వివక్ష నిర్మూలన కోసం, అదేవిధంగా అంటరానితన నిషేధం కోసం ప్రయత్నం చేశారు. సో వాళ్ళిద్దరికీ కూడా భారతరత్న ఇవ్వాలని మనం కోరుకుందాం.